అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీతిమంతులు చిగురాకు వల్లే వృద్ధి నొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటున్నాడు, నా నీతికి ఆధారం నీవే దేవా అంటున్నారు. అంటే నీతి అనేది దేవునిలో ఉన్నది. వాక్యములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని మనం వింటూ ఉంటాం కదండి. భక్తుడేమో నా నీతికి ఆధారం అగు దేవా అంటున్నాడు. అంటే దేవుడే మన నీతికి ఆధారం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూలోకంలో ఉన్న సమయంలో నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి అంటున్నారు. దేవుని నీతిని వెతకాలి మనం ఈ లోకంలో. కానీ నీతి అనేది దేవునిలో ఉన్నది. ఆ నీతిని మనం తీసుకోవాలి. మరి ఆ దేవుని నీతి మనలోనికి ఎలా వస్తుంది? ఆ నీతిని వెతకాలి. ఒక ఉపమానంలో యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, ఒక సుంకరి, ఒక పరిసయుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏమో హెచ్చించుకుంటూ వారానికి ఉపవాసం ఉంటున్నాను, అన్యాయస్తుల్లా ఉండట్లేదు, ఈ సొంకరి వల్లే ఉండట్లేదు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరేమో రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా నేను పాపిని, ఆకాశం వైపు కొనులెత్తడానికి కూడా యోగ్యుడును కాదయ్యా అని చెప్పి మొర్ర పెడుతూ ఉన్నాడు. ఇద్దరు ప్రార్థన విన్నటువంటి దేవుడు అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. అంటే దేవునితో తగ్గింపు మనస్సు కలిగి దేవుని దగ్గర వేడుకున్నప్పుడు, మనం ప్రార్థించినప్పుడు దేవుని నీతి మనలోనికి వస్తుంది. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందును. నీవు అభివృద్ధిని చూడాలి, వృద్ధిని చూడాలి అని అంటే దేవుని నీతితో నువ్వు నింపబడాలి. అప్పుడు నీవు, నీ కుటుంబము, నీ కలిగిన సమస్తము కూడా అభివృద్ధి చెందుతాయి. దేవుడు మిమ్మును అన్ని విషయాలలో అభివృద్ధి చేయునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. మీ నామమును బట్టి నీ బిడ్డలు ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉంటుండగా నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి, ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండే వారి పనులకు మీరు తోడుగా ఉండి వారికి కావలసిన అవసరములన్నిటినీ మీరు తీర్చి ఈరోజు అంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగన మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.